ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న ఎలక్షన్ అధికారులు వారికే మద్దతు తెలుపుతున్నారని ఆరోపిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం పత్తంకి గ్రామ సర్పంచ్ సత్యం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు అధికారులకు సర్పంచ్ కి మధ్య ఘర్షణ ఏర్పడింది. బీజేపీకి చెందిన ఫ్లెక్సీ అధికారులు చింపివేశారు. దీంతో సర్పంచ్ సత్యం గ్రామంలో ఉన్న అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించి నాయకులను ఇక్కడి నుండి పంపించే దమ్ముందా మీకంటూ అధికారులు నిలదీశారు. మీరు ఒక సర్పంచ్ తోటి ఈ రకంగా గొడవ తీరితే మీరు ఎన్నికలను నిర్వహిస్తారు. చూడండి, మీరు సర్పంచ్ కావచ్చు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యే కావచ్చు, నాకు అనవసరం. ఎవరికి ఏది అవసరం? నీకు ఏది అవసరం? నీకు ఎమ్మెల్యే అవసరం లేదు, సర్పంచ్ ఎవరు అవసరం? పని నేను చేయడానికి వచ్చిన ఎవరు? మేము కూడా మా పని మేము చేస్తాము. మరి మీ పని మీరు చేయండి. చింపు నా పని నేను చింపు చెప్తాను. నా పని చింపు బ్రదర్, చింపు చింపు చింపే. నువ్వు టీఆర్ఎస్ ఎన్ని రోజులు తొక్కుకుంటావు? చెప్పు చెప్పు చెప్పేసి నువ్వు మొత్తం అన్ని కూడా ఇక్కడ రావు చెప్తా. లేకపోతే మాత్రం ఇక్కడ ఎవరు కూడా అడుగు కూడా పెట్టరు. ఛాలెంజ్ చేస్తున్నా. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభాకు గురి చేస్తున్న ఎలక్షన్ అధికారులు వారికే మద్దతు తెలుపుతున్నారని ఆరోపిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం పంతంగి గ్రామ సర్పంచ్ సత్యం అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఎలక్షన్ అధికారుల ఫ్లెక్సీని తొలగించాలని అతనితోటి వాగ్వాదం దిగడం జరిగింది. అయితే ఈ దశలో సర్పంచ్ సత్యం గ్రామంలో అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే నాయకులు రోజుకొకటిగా అందరినీ పార్టీలో చేర్చుకున్నారు. కేవలం ఫ్లెక్సీలను తొలగించడం ఎంతవరకు అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలతో పాటు గ్రామంలో ఉన్నటువంటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేను అతని అనుచరులను కూడా మీరు ఎలక్షన్ అధికారులుగా ఉండి ఎలాంటి పట్టించుకోకుండా కేవలం బీజేపీకి చెందిన ఫ్లెక్సీలను చింపివేస్తున్నారని, మీకు దమ్ముంటే వారి యొక్క ఫ్లెక్సీలను కూడా చింపేసి గ్రామంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని గ్రామం నుంచి వెళ్లగొట్టాలని కూడా అతను అధికారులతో వాగ్దానం దిగాడు. కొద్దిసేపు ఎలక్షన్ అధికారులతో పోలీసులకు గ్రామ సర్పంచ్ మధ్య తీవ్ర వాగ్దానం జరిగింది. చివరికి అధికారులు బీజేపీ చెందిన గ్రామ కార్యాలయం ఉన్నటువంటి ఫ్లెక్సీని తొలగించారు. మా ఫ్లెక్సీని తొలగించడం కాదు, అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని అతను వాగ్దానం దిగాడు సర్పంచ్ సత్యం ప్రసన్న. ఈ ఊరికి ఎందుకండి ఎమ్మెల్యే ఎందుకు ఇక్కడ ఫోన్లు చేసి 50,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా రారని చెప్పి ప్రలోభ పెడుతుండు. డబ్బు సంచుతో దిగిర్రు. ఆ టీఆర్ఎస్ వాళ్ళని నిలబట్టుకో. ఫస్ట్ నా ఊర్లో నేను ప్రచారం చేసుకుంటా, తప్పే ఉంది. రాతపూర్వకంగా అడిగినా మేము ఏది ఎంపీడీఓ గారు ఏంటివి సర్పంచ్ అయితే నాకేంటి ఇట్లా మాట్లాడదు. రెస్పెక్ట్ గా నేనే మాట్లాడండి. నాకు ఏం ఆబ్జెక్షన్ రాతపూర్వకంగా ఏమని చెప్తా ఉన్నా? ఊరు మొత్తం చూడ్రి ఒక్కడున్నా కానీ మరో దాకా చెప్తున్నాం. చూడ్రిగా ఈ దేనికైనా సిద్ధం, కొట్లాడతామా దేనికైనా సిద్ధం. పోరిగా మరో అబ్బాయి చూడ్రి కొట్లాడదామంటే కొట్లాడదాం దేనికంటే దానికి. సర్పంచ్ అయితే మీడియా పరంగా చెప్తున్నా, ఈ ఊళ్ళో సైకిల్ అది కూడా ఎన్నికల పార్టీలో మీకు